గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, మీకు వందనాలు నాయన. ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన ప్రతిదినము కూడా మీ పాదాల దగ్గర కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి, మీ మాటలు విని వాటి ప్రకారంగా మేము నడుచుకోవడానికి దేవనైనా మీరు మాకు ఇస్తున్న ఈ చక్కటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా, గణపరుస్తా ఉన్నాం. ఈ దినమున ఈ సమయాన్ని మా పరకు దీవించి ఆశీర్వదించి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము క్షమాపణ లేదా క్షమించుడి అన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. క్షమించడము అన్నది ఇది దేవుని యొక్క గొప్ప లక్షణంగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క మనస్సుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మానవాళిని ఎంతగానో క్షమించిన దేవుడుగా, వారి యొక్క పాపాలను క్షమించిన దేవుడుగా మనము తెలుసుకున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తుంటున్నాము కూడా క్షమాపణను. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దయచేసి ఆ మాటలు మనం ఆలకిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు అన్న మాట మనం చూడొచ్చు. క్షమించుడి, మనం ఏ రీతిగా అయితే దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నామో అదే రీతిగా మనము కూడా అనేక మందిని క్షమించే వారంగా ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ క్షమాపణ అన్నది, క్షమించడం అన్నది దేవుని యొక్క లక్షణము, ఆయన యొక్క మనస్సు. అది క్షమించడం అన్నది యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూ ఉంటున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. ఎలాంటి వారిని? ఆయన్ని కొట్టిన వారిని, ఆయన్ని ఎగతాళి చేసిన వారిని, ఆయనను అవమానపరిచిన వారిని, ఆయన ముఖం మీద ఎంగులూసిన వారిని, పిడుగుద్దులు గుద్దిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, చేతుల్లో కాళ్ళల్లో మేకులు దించుతున్న వారిని, వాళ్ళందరినీ చూసి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరి ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క క్షమాగుణం అన్నది ఈ దేవాది దేవునిలో ఉంటున్న గొప్ప లక్షణము, ఆయన మనస్సు. అందుకే కీర్తనకారుడు అంటాడు 86వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. చూస్తున్నారా? అయ్యా నువ్వు దయాళుడువు, అంతేకాదు క్షమించుటకు నువ్వు సిద్ధమైన మనసు కలిగిన వాడవు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, క్షమించే మనసు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? మనం కూడా క్షమించే వారంగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. మన పట్ల ఎవరన్నా తప్పుగా ప్రవర్తించిన వారి విషయంలో మనం ఎలా ఉంటా ఉన్నాం, ఎలా నడుచుకుంటా ఉన్నాం? వారిని క్షమించగలుగుతా ఉన్నామా? వారి మీద కోపంతోనూ పగ ప్రతీకారాలు తీర్చుకునే వారంగాను మనం సిర్రుబుర్రులాడుతూ ఉంటున్నామా అన్న విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో చూసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుడైతే అంటా ఉన్నాడు, మీరు క్షమించండి. ఎవరైనా సరే మీకు ఒకవేళ విరోధంగా ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాట కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. చూడండి, దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడో. మీరు క్షమించాలి. మీకు విరోధముగా ఒకరి మీద ఏదైనా విరోధం ఏదైనా ఉన్నట్లయితే మీరు నిలువబడి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వారిని క్షమించండి. ఎంతమంది చేస్తా ఉన్నాం ఇలాగా? ప్రభువా ఇదిగో ఈ వ్యక్తి నన్ను అవమానపరిచాడు, క్షమించయ్యా అని చెప్పగలుగుతున్నామా? ఇతను నాకు అన్యాయం చేశాడు, క్షమించు ప్రభువా అని చెప్పగలుగుతా ఉన్నామా? ఎప్పుడైతే ఈ రీతిగా మనం చేయగలుగుతామో అప్పుడే మనము క్రీస్తుకు సంబంధించిన వారం అవుతాము.
లేకపోతే మనం క్రైస్తవులు అని పిలుచుకోవడానికి చెప్పుకోవడానికి కూడా మనము ముందుకు రాకూడదు. ఆయనలా ప్రేమించకపోతే, ఆయనలా క్షమించకపోతే మనం ఎలా క్రైస్తవులం అవుతాము? మనం ఎలాగ క్రీస్తుకు సంబంధించిన వారం అవుతాము? దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు ప్రభు అంటే వారికి పరలోక ప్రార్థన నేర్పించాడు కదా. ఆ పరలోక ప్రార్థనలో కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా క్షమించము. విన్నారా? క్షమించడము అన్నది ఎంత ప్రాముఖ్యతో. ఇది దేవుని యొక్క మనసుకు సంబంధించినది. ఇది దేవుని యొక్క లక్షణానికి సంబంధించినది. ఈ యొక్క మనసు యొక్క లక్షణం మనలో లేకపోతే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. కాబట్టి మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే, మనకి ఎవరైనా అన్యాయం చేస్తే, మనల్ని ఎవరైనా బెదిరించినా, కొట్టినా, తిట్టినా, వారి విషయంలో మనం ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు ప్రభువులాగా క్షమించే వారంగా మనం ఉండాలి. క్షమించే వారంగా. అందుకనే ఫస్ట్ మనం చూసాం లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరును క్షమింపబడుదురు. క్షమించండి అప్పుడు మీరును క్షమించబడదురు. క్షమించడం అన్నది మనము అలవరుచుకుంటే దేవాతి దేవుని దగ్గర మనకెంతో క్షమాపణ లభిస్తూ ఉంటది. మనం చాలా సార్లు దేవుడి దగ్గర ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఈ పొరపాటు చేశాను క్షమించయ్యా, ఇదిగో ఈ మాట నేసాను క్షమించయ్యా, ఇదిగో ఈ విధంగా నేను ప్రవర్తించాను క్షమించయ్యా. దేవుని దగ్గర నుంచి మనం క్షమాపణ కోరుకుంటున్న వారంగా ఉంటున్నాము. ఎదుటి వారిని క్షమించడానికి మాత్రం వెనకాడుతూ ఉంటాము. ఇది మంచిదేనా? అంత మాత్రం మంచిది కాదు. మనం ఎంత క్షమించబడతా ఉంటున్నామో అంతగా ఇతరులను మనం క్షమించే వారంగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆలోచన చేయి. క్షమించగలుగుతున్నావా? ఎదుటి వారిని క్షమించగలుగుతున్నావా? కుటుంబస్తులను క్షమించగలుగుతా ఉంటున్నావా? తోటి విశ్వాసులను క్షమించగలుగుతా ఉన్నావా? ఇరుగు పొరుగు వారిని, నీతో పని చేస్తుంటున్న వారిని, ఎవరైనా సరే నీతో ఒకవేళ తప్పుగా బిహేవ్ చేస్తే, నిన్నేదైనా ఇబ్బంది పరిస్తే క్షమించగలుగుతా ఉంటున్నావా? కోపంతో కన్నెర చేస్తుంటున్నావా? వారి నష్టాన్ని కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, దేవా నీలాగా క్షమించే మనసు నాకు దయచే ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేస్తాం. కళ్ళలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలయ్యా. క్షమించడము ఎంత అవసరమో మీరు మాకు లేఖన భాగాల ద్వారా మాట్లాడినందుకే మీకు వందనాలు అయ్యా. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు అన్న మాటను ఆధారంగా చేసుకొని మా యొక్క దేవునైనా ఇతరులను మేము క్షమించే వారంగా ఉండడానికి, మమ్మల్ని బాధించేవారు, మమ్మల్ని ఇబ్బంది పరిచేవారు, నిందించిన వారు, దూషించిన వారు, దేవనైనా వాళ్ళందరి పట్ల కోపాన్ని మేము కలిగి ఉండకుండా క్షమించే మనసు దయచేయని ఎంతమంది అయితే అడుగుతున్నారో వారందరి పట్ల కృప చూపించండి. దేవనైనా మీ మనస్సును అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.